శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక కర్కాటక రాశి వారికి జనవరి నెలలో కనుక చూసుకున్నట్టయితే కొంత బంధువుల చేత కావచ్చు, మిత్రుల చేత కావచ్చు, విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. సంతానానికి అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంది. యత్నకార్య భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే దుర్మార్గుల వలన బాధ, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం మాట్లాడుతూనే ఉంటాము. ఎవరితో ఒకటి మాట్లాడడం వల్ల ఆ మాట బెడిసి కొట్టి దానివల్ల మనము బాధలు పడడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. అనుకోకుండా ఈ కర్కాటక రాశి వారికి జనవరి నెలలో కోపం పెరిగిపోతూ ఉంటుంది. మాట దుడుకుతనంగా వస్తుంది. దానివల్ల కూడా మనకు బాధ కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాక్కును అదుపులో పెట్టుకోవడం, కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు. ఇక కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తాయి? మాట దురుసుగా వచ్చినప్పుడు, అర్థం చేసుకోకుండా పోయినప్పుడే కుటుంబంలో కలహాలు. కాబట్టి అవగాహన లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడము, అంటే అక్కడ గ్రహాల యొక్క పొజిషన్ కరెక్ట్గా లేదు కాబట్టి అనుకోకుండానే కోపం రావచ్చు, దానివల్ల కావచ్చు. కాబట్టి కొద్దిగా వాక్కును అదుపులో పెట్టుకున్నట్టయితే సుఖం కొంతవరకు మంచిది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ వారం పర్వాలేదు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంటాయి. సంఘంలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నారు. ఆ కార్యక్రమం వల్ల సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగడము, బంధువులలో కూడా పేరు ప్రఖ్యాతులు పెరగడము, మీరు చేసేటువంటి ఒక కార్యం ఏదైతే ఉందో అది సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వడము తగ్గుతుంది. అంతేకాకుండా శత్రు బాధలు కూడా తగ్గడానికి ఈ రెండవ వారం అనుకూలంగా ఉంది. ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ కొద్దిగా అనారోగ్యం అంటే వాతావరణం కూడా కావచ్చు. ఎందుకంటే హేమంత ఋతువు కాబట్టి ఇటు హిమము అంటే మంచు పడుతూ ఉంటుంది, ఇటు చలి గాలులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, చల్లటి గాలులు అవి. వాటి వల్ల ఉదయం లేచి ప్రయాణాలు చేయడము, వీటి వల్ల కూడా మనకు అనారోగ్యం వస్తుంది. అంటే ప్రకృతి రీత్యా అనారోగ్యం ఏర్పడవచ్చు, లేదా ఇతరత్ర మానసికమైనటువంటి ఒక దానివల్ల కూడా అనారోగ్యం ఏర్పడవచ్చు. అది అనారోగ్యం ప్రకృతి రీత్యా అందరికీ వస్తుంటుంది. అలాగే ప్రకృతి రీత్యా కూడా అనారోగ్యం ఏర్పడవచ్చు. బంధుమిత్రుల వల్ల, సహోదరుల వలన విరోధం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మూడవ వారం బంధుమిత్రుల చేత కావచ్చు, సహోదరుల వల్ల కావచ్చు. ఎందుకు సహోదరుల వల్ల, బంధుమిత్రులు? ఎందుకంటే ఈ ఆస్తి తగాదాలు ఏవైనా రావడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కోర్టు వరకు పోవడేటువంటి ఒక ఆస్కారం ఉంది. భూ వివాదాలు అంటారు. భూములు కొనడము, అమ్మడము, లేదా వాటిని పంచుకోవడము, అన్నదమ్ములు, ఇలాంటి వాటిల్లో కొన్ని వివాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది కర్కాటక రాశి వారు. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ధన నష్టం, అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం. ఎందుకంటే మూడవ వారంలో ఏవైనా తగాదాలు కనుక వచ్చినట్టయితే ఊరికి ప్రతిసారి కోర్టుకు పరిగెత్తడము, రావడము, అక్కడ పని కాకపోవడము, ఇది అనవసరమైన ప్రయాణాలే కదా. ఇలాంటి అనవసరమైన ప్రయాణాలు, డబ్బు నష్టపోవడము, అంటే కోర్టులో అడ్వకేట్లకు వాళ్ళకు వీళ్ళకు డబ్బు పెట్టడము చేయడం వల్ల డబ్బు నష్టపోవడము, పోలీసులు లేక కోర్టు వ్యవహారాలలో చిక్కడము, వారిచే బాధపడము, అక్కడ పెనాల్టీలు కట్టడము, ఇలాంటి ఆపదలు రావడానికి కర్కాటక రాశి వారికి కొంతవరకు ఆస్కారం ఉంది. దీనివల్ల మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి బాధలు ఉన్నాయన్నీ. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకము ప్రతిరోజు కూడా చేయండి. దగ్గర మీకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ప్రదక్షిణాలు చేయండి. అక్కడ అభిషేకాలు, అర్చనలు, అలాంటి పూజలు చేయించుకోండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ చదువుకోవడము వీరికి కొంతవరకు మేలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని
కొలుస్తూ ఉండండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ కర్కాటక రాశి వారికి శుభం జరిగి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల సుఖము, సంతోషాలతో ఉంటారు. ఇది శుభం.